రాష్ట్రంలో సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు సీఎం. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయన్నారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని చెప్పారు అధికారులు. సర్వే రిపోర్టు రాగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, సీఎం రేవంత్ కులగణనపై కీలక సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. వివరాలేంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణనపై జాతీయ స్థాయిలో దేశంలో అంతా కూడా అభినందనలు, తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు అభినందనలు ఇచ్చారు. ఇక కులగణన చేసిన అధికారులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇక ఫిబ్రవరి 2వ తేదీలోపు కులగణనకు సంబంధించిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందజేయడానికి అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈరోజు సమావేశంలో అదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీకి ఈ ముసాయిదాను అందజేస్తామని అధికారులు చెప్పడంతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి ఏర్పాటు చేసుకొని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కులగణన ప్రకారం ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వెంటనే కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత అసెంబ్లీ సెషన్ స్పెషల్గా నిర్వహించి అసెంబ్లీలో ఆమోదించిన వెంటనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తామని చెప్పొచ్చు. ఫిబ్రవరి 1తో గ్రామ పంచాయతీల ఎన్నికలు మూసి ఏడాది అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో బీసీ కులగణన రిపోర్టు అందించిన వెంటనే డెడికేషన్ కమిషన్ నివేదిక వెంటనే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ వెంటనే కేబినెట్ తీర్మానం చేస్తారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిన వెంటనే ఇది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి లైన్ క్లియర్ అవుతుంది. అయితే ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు? ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తారా, లేదంటే ఫిబ్రవరి మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తారనే అంశం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు బీసీ కులగణన సంబంధించిన రిపోర్టు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎక్కువగా సీట్లు ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ ముసాయిదాను అందిన వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది. దాదాపు 12,800 పంచాయతీ ప్రస్తుతానికి పాలన ముగిసి ఏడాది అవుతుంది. వాటన్నిటి కూడా వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఇప్పటి వరకు ఆగిపోయాయంటే ఏడాది కాలంగా కూడా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ ఆగిపోయి దాని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. ఇక మార్చి లేదంటే ఏప్రిల్కి వెళ్తే మాత్రం ఇటు 10th ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఇటు ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూళ్ళు పోలింగ్ బూతులకు నిర్వహించడానికి సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే 2వ వారం లేదంటే 3వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు సీఎం అధ్యక్షతన జరిగిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశంలో కూడా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, కులగణనకు సంబంధించిన ముసాయిదాను ఎప్పటిలోపు అందజేస్తారు, కులగణన ఏ విధంగా జరిగిన అంశాలకు సంబంధించిన పూర్తి డేటాను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్టు తెలుస్తుంది. ఈ ముసాయిదా కాపీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కేబినెట్ తీర్మానము అసెంబ్లీ తీర్మానం చేసిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారము లేదంటే 2వ వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఏర్పాట్లు పూర్తని చెప్పొచ్చు.